6వ అధ్యాయము వ్యాధవిముక్తి వృత్తాంతము దీపదాన మాహాత్మ్యము ద్రావిడ స్త్రీ స్వర్గగమన వృత్తాంతం వశిష్ఠుడు మరల ఇట్లనెను. ఓ జనకమహారాజా, వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును బొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసినవారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితోగాని గోధుమ పిండితోగాని పాత్రను చేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును జెప్పుచు ఆ దీపమును దానము జేయవలెను. మంత్రార్థము: దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము. కనుకనేనిప్పుడు దీపదానమును జేయుచున్నాను. ఈ దీనివల్ల నాకు నిరంతరము శాంతి గలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీగాని పురుషుడుగాని కార్తీక మాసమందాచరించిన ఎదల అనంత ఫలమును బొందుదురు. దీపమును పెట్టినవారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుస్సును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాకాయ ములచేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడదేశమందు సుతాబంధు విహీనయైనయొక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకుని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసేదిది. అమ్మకము కొనుటయు చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణుపాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు. పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారములచేత ద్రవ్యమును చాలా సంపాదించినదిగాని తాను తినలేదు. పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని జూచి అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేలపాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లనియే. ఛీ మూఢురాలా, ఇప్పుడు నా మాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుహకములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుహకములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరు అందుపడిన వర్ష్బిందువులవలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటిమీది బుదగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార, అహంకారాలు, వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మముల పాపములు నశించును, సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము 4 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధన చేసెను. 4 రోజులు శీతోదక స్నానము చేయుటచేత ఆ స్త్రీకి శీతజ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయే దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది. కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా,
ఈ రహస్యమును నీకు జెప్పితిని, దీనిని విన్నవారు జన్మ సంసార బంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు.